వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రక్షకుడు నాగార్జున గారి కెరియర్లోనే కాకుండా అప్పట్లో ఇండియాలోనే ద బిగ్గెస్ట్ సినిమా, బిగ్గెస్ట్ అంటే ఇప్పుడు వస్తున్న ఏవైతే పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వాల్స్ లెవెల్లో సినిమాలు ఏవైతే వస్తున్నాయో భారీ బడ్జెట్ సినిమాలు, అలాంటిది అప్పట్లోనే తీసి అతిపెద్ద డిజాస్టర్గా మిగిలిన సినిమా అది. మామూలు నష్టాలు కాదు. అప్పట్లోనే దాదాపు 7-8 కోట్ల వరకు సినిమా ఖర్చు పెడితే కనీసం 5-6 కోట్ల వరకు కలెక్ట్ చేయలేని సినిమా. సో ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ రక్షకుడు టెంప్లేటే కదా ప్రతి ఒక్క సినిమాలో కూడా వాడతాను అనిపిస్తుంది నాకైతే. అదేంటంటే హీరోకి పూర్తిగా కోపం ఉండడం, ఒక యాటిట్యూడ్తో ఉండడం, అసలు అన్యాయాన్ని అసలు సహించలేని వాడిగా ఉండడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఇప్పుడు అప్పట్లో నాగార్జున గారు కూడా అదే కదా చెప్పారు అని ఫీల్ వస్తుంది. ముఖ్యంగా ఆ సినిమాలో నాగార్జున గారు కానీ, సుస్మితా సేన్ గారు కానీ ఈవెన్ ఎంత అందంగా ఉంటారంటే, దట్టు నాగార్జున గారి హెయిర్ స్టైల్కి ఇప్పటికీ కూడా రక్షకుడు సినిమా సాంగ్స్ కానీ పెద్ద ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇక ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆల్బమ్ ఇన్ ఇండియా రక్షకుడు అనేది. సో అలాంటి రక్షకుడు అనే సినిమా ఈ రోజుల్లో రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మోజీ ఏదైతే ఉందో దున్నేస్తుంది భయ్య, మామూలుగా దున్నదు. ఎందుకంటే ప్రతి సీన్ కూడా కొత్తగా ఉంటుంది రక్షకుడిలో. అప్పటి వరకు వచ్చిన సినిమాలు ప్రతిదీ ఒకటి మీరు చూసుకుంటే అవన్నీ కూడా రక్షకుల్లో కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ హీరోని లవ్ చేయడం కానీ, హీరోని బ్రేకప్ సీన్స్ కానీ అవన్నీ కూడా, ఈవెన్ ఇది గాల్లో ఎగిరే సీన్స్ కానీ, అన్ని కార్లు కంటైనర్లు బ్లాస్ట్ చేయడం కానీ, అవన్నీ కూడా హెలికాప్టర్లో నుంచి విలన్ దిగడం అవన్నీ కూడా అద్భుతం. ఇక్కడ నాగార్జున గారు లుక్స్ అయితే ఎంత బాగుంటారంటే, ఆయన ఇప్పుడు ఏదో పాన్ ఇండియా లెవెల్ హీరోలు ఏదో చెప్తున్నారు కానీ ఆ రోజుల్లోనే అలాంటి లుక్స్ పెట్టారు ఆయన ఇప్పటికీ అలానే ఉన్నారు అనుకోండి. కానీ కొన్ని సినిమాలు అదే చెప్తున్నాను ఇది భయ్య, ఈ జనరేషన్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఒక 20-30 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిపోయి అనుకున్న రిజల్ట్ని అయితే రాబట్టలేకపోయాయి.